అందరం చెప్పుకుంటాం కదా, జీవితం ఒక ప్రయాణం అని. ఈరోజు ఒక వ్యక్తి జీవిత ప్రయాణాన్ని ఈ స్కిట్ ద్వారా మీకు చూపించబోతున్నాం. ఒక వ్యక్తి జీవితం బస్ ప్రయాణంగా, అందులో వ్యక్తి డ్రైవర్గా, అందులో ఎక్కే ప్రయాణికులు పరిస్థితులుగా ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు నా బస్ ప్రయాణం స్టార్ట్ అవ్వబోతుంది. ఎలా ఉంటుందో ఏంటో, ఏ ప్యాసింజర్స్ ఎక్కుతారో ఏంటో. ఓ చిన్న ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధుడా, ఈరోజు నేను ఈ బస్ ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నాను. మీరు మొదటి నుండి చివరి వరకు మీరు నాతోనే ఉండాలి. ఆమెన్. స్టాప్ స్టాప్. ఎవరు అక్కడ? యేసయ్య, రండి రండి. మీరు వస్తానంటే నాకు ఎంతో ఆతృతంగా ఉంది. రండి, వచ్చి ఫస్ట్ సీట్లో కూర్చోండి. ఇక్కడ ఏసీ బాగా తగులుతుంది. మీరు చివరి వరకు నాతోనే ఉండాలి. నేను చివరి వరకు నీతోనే ఉంటాను. చూశారు కదా, యేసయ్యకు తన జీవితంలో మొదటి స్థానం ఇవ్వగానే సంతోషం, శాంతి, సమాధానం, ప్రేమ లభించాయి. అలాగే ఇంకా కొన్ని తన జీవితంలో ప్రవేశించబోతున్నాయి. చూద్దాం. నేను నా మేకప్ సెట్ చేసుకోవాలి. స్టాప్ స్టాప్. ఎవరో కూడా, వావ్ బ్యూటీ గారా, రండి రండి, మా బస్సు ఎక్కండి. ఎక్కడి వరకు వెళ్తుంది? 100 సంవత్సరాల దాకా వెళ్తుంది మేడం. అవునా? 100 సంవత్సరాలు వెళ్తుందా? నేను 30 నుండి 40 సంవత్సరాలు ఎక్కి దిగేస్తాను. సరే మేడం, ఎక్కండి. ఈ బస్ ఏంటి ఇలా ఉంది? ఇది లగ్జరీ బస్ మేడం. ఇక్కడ అంతా కంఫర్ట్ ఉంటుంది. అవునా? కంఫర్ట్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. సరే మేడం, ఎక్కండి. కావాలి. బస్ అంతా ఖాళీయేగా మేడం, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోండి. నాకు ఆ సీటే కావాలి. యేసయ్య, ఒక్కసారికి పక్కకి వెళ్ళి కూర్చుంటారా? బ్యూటీ రాగానే తన జీవితంలో దేవుని ప్రయారిటీ మార్చి ప్రక్కన కూర్చోబెట్టాడు. ఇంకా అలాగే మరికొన్ని పరిస్థితులు వస్తాయి. చూద్దాం. హే స్టాప్ స్టాప్. ఎవరు అక్కడ? అబ్బా తెలుగుగారా, రండి రండి, మా బస్సు ఎక్కండి. ఇంతకు మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? మీరు ఎక్కడి వరకు వెళ్ళాలో నేను చెప్తా, ముందు నన్ను ఎక్కించుకోండి. ఎక్కండి మేడం. ఏంటి నువ్వు ఏ బస్ దొరికినట్టు ఈ బస్ ఎక్కావు? నా ఇష్టం, నేనున్న చోట నీకేం పని ఉండదు. అందరికీ తెలుసు నేనే గ్రేట్ అని. నాకు ఆ ఏసీ సీటే కావాలి. ఎక్కడైనా కూర్చోండి మేడం. నాకు అదే కావాలి. యేసయ్య, ఒక్కసారి అర్థం చేసుకుని పక్కకి వెళ్ళి కూర్చుంటారా? హే స్టాప్ స్టాప్. అబ్బా మనీగారా, రండి రండి, మా బస్సు ఎక్కండి. నాకు ఫస్ట్ సీటే కావాలి. నీకెంత మనీ కావాలన్నా అంత ఇస్తాను. మీరు ఆర్డర్ వేయటమే ఆలస్యం, నేను చేసేస్తానుగా. యేసయ్య, ఒక్కసారికి పక్కకి వెళ్ళి కూర్చుంటారా? ఎప్పుడూ నాతోనే ఉంటారు కదా అని మనీ, బ్యూటీ, తెలివికి ఎక్కువ చోటు ఇస్తూ యేసయ్యను కొంచెం కొంచెం కోల్పోతున్నాడు. ఆ బస్సులో చూడు, బ్యూటీ, మనీ, తెలివి, అవన్నీ మనకు కావాల్సినవన్నీ ఆ బస్సులోనే ఉన్నాయి. కాబట్టి మనం ఆ బస్సులోనే ఎక్కుదాం. మనం ఆ బస్సే ఎక్కుదాం. హే స్టాప్ స్టాప్. హాయ్ ఫ్రెండ్స్, రండి, మా బస్సు ఎక్కండి. ఇంతకు మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? బ్యూటీ, మనీ, తెలివి ఎక్కడి వరకు వెళ్తాం, మేము కూడా అక్కడి వరకు వెళ్తాం. సరే మేడం, రండి. హాయ్ తెలివి, హాయ్ బ్యూటీ, హాయ్ హాయ్ మనీ. మైక్
మనం ఈ ముగ్గురు ఎక్కడ కూర్చుంటే మనం కూడా అక్కడే కూర్చుందాం. ఇంకెక్కడైనా కూర్చోండి మేడం. లేదు లేదు, మేము ఇక్కడే కూర్చుంటాం. ఏసే ఒక్కసారి దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చుంటారా? తన జీవితంలోనికి డబ్బు రాగానే సంతోషం కోల్పోయి బాధగా అయిపోయింది. లోక స్నేహితులు తమ జీవితంలో వీటన్నిటినీ చూసి వస్తారు. దేవుడు మాత్రం ఇవేవీ చూడకుండా తనతో ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. మేము నిన్ను ఎక్కించుకోం, నువ్వు ఫుల్ తాగేసి ఉన్నావు, మేము నిన్ను ఎక్కించుకోం. నేను ఈ బస్సే ఎక్కుతా. అతను తాగున్నాడు, ఎక్కించుకోవద్దు. హే, హీస్ డ్రింక్, ప్లీజ్ నో. ఏం పర్వాలేదు, అతన్ని ఎక్కించుకోండి. ఈయన్ని ఎక్కించుకోవాలా వద్దా? నీకు కావాలంటే ఎక్స్ట్రా బాటిల్ ఇస్తానండి, ఎక్కించుకో. ఎక్స్ట్రా బాటిల్ ఇచ్చాడుగా, ఎక్కించుకుందాం. ఎక్కండి సార్. హే, నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, స్మెల్ వస్తుంది. హే, అతను తాగున్నాడు, నాకు డిస్టర్బెన్స్. హే బ్రో, ఇక్కడికి రా, ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ కూర్చుందు. నేను ఏసీ సీట్లోనే కూర్చుంటా. ఇంకెక్కడైనా కూర్చోండి సార్. లేదు, నేను ఏసీ సీట్లో కూర్చుంటా. ఎవరి మాట అయినా ఎక్కువ మోగామంటేనా బస్ స్టీలింగ్ లాగతా. వద్దు సార్, వద్దు. వేసే ఒక్కసారి దయచేసి పక్కకి వెళ్ళి కూర్చుంటారా? అతడు వీటికి చోటివ్వటం వల్ల అతని జీవితంలోనికి పాపం, వ్యసనాలు కూడా ప్రవేశించాయి. దానివల్ల శాంతి, సమాధానాలు కోల్పోయాడు. అందరూ నాకే ఓటేయాలి, ఈసారి అందరూ నాకే ఓటేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నాడు మల్లేష్ అన్న. వచ్చే ఎలక్షన్స్లో మనం అందరం మల్లేష్ అన్నకే ఓటేద్దాం. ఎవరు అక్కడ సెలబ్రిటీస్ లాగా ఉన్నారు? రండి రండి మేడం, రండి సార్. మీరు ఎక్కితే మా బస్సు లెవెల్ ఒక రేంజ్కి ఎదిగిపోతుంది. నేను మీకు పెద్ద ఫాలోవర్ని మేడం. ఓ, థ్యాంక్ యూ. వైఫై ఉందా? ఏసీ ఉందా? అన్నీ ఉన్నాయి మేడం, ఎక్కండి. హాయ్ బ్యూటీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన బ్యూటీని కలుసుకున్నాను. అందరూ కామెంట్ సెక్షన్లో హాయ్ చెప్పండి. నన్ను అందరూ ఫాలో అవుతున్నారు కదా? నన్ను ఫాలో అవ్వమంటావా? హే, చూడండి ఫ్రెండ్స్, ఇతను తాగేస్తున్నాడు. లైఫ్ అనకు ఎంజాయ్ చేయాలిగా. చీచి. మనీ ఉన్న బస్సులు ఎక్కటం నాకెంతో లక్కీ. మీరు నాకెంతో కావాల్సిన వాళ్ళు. జై మల్లేష్ అన్న, జై మల్లేష్ అన్న. మల్లేష్ అన్న, నీకు గుర్తున్నానా? నీ వల్ల నేను ఇక్కడ ఉన్నా. నేనుంటే అన్ని పనులు జరిగిపోతాయి. హే, స్టాప్. నా బస్సులో ఇప్పుడు మనీ, తెలివి, సంపద అన్నీ ఉన్నాయి. ఇంకొక ఫేమస్ అయితే వస్తే నేను ఫేమస్ అయిపోతా. హే, స్టాప్. ఎవరక్కడ ఫేమసా? రండి సార్. నేను ఇప్పుడే అనుకుంటున్నాను, మీరు నన్ను ఫేమస్ చేయండి. సరే, చేస్తాలే. వెళ్ళి కూర్చోండి సార్. ఈ బస్సు ఏంది మెల్లమెల్ల ఆడుతుంది, నాకు కూర్చుంటే ప్లేస్ లేదా? రండి సార్, నేను కూర్చోబెడతాను. ఏసయ్య, మా బస్సులో అందరూ ఉన్నారు. ఫేమస్ కూడా ఎక్కితే నేను ఫేమస్ అయిపోతా. మీరు కొంచెం దిగరా? నువ్వు ఇవన్నీ చూసి నన్ను మర్చిపోతున్నావు. ఇవి నీతో శాశ్వతంగా ఉండవు. ఫస్ట్ మీరు దిగండి ఏసయ్య. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఇవన్నీ ఎప్పటికీ నాతోనే ఉంటాయని అనుకుని మెల్లమెల్లగా పూర్తిగా దేవుణ్ణి తన జీవితంలో నుండి పంపేశాడు.
ఇప్పుడు నా బస్సులు అన్నీ ఉన్నాయి, ఇంకా నన్ను ఎవరూ ఆపలేరు. అద్రా తమ్ముడు నువ్వు పెంచరా, అద్రా తమ్ముడు నువ్వు తగ్గదు పెంచరా. తాకుండా పడేసావు గారా. తన జీవితంలో కష్టం వచ్చింది, తనకు ఎవరు సహాయం చేస్తారో చూద్దాం. నన్ను రక్షించండి, కాపాడండి, కాపాడండి. నా క్వాలిటీ సమయాన్ని నేను వేస్ట్ చేసుకోలేను. బాయ్. నన్ను రక్షించండి మేడం. నీవు నా మేకప్ సెట్ చేసుకోవడానికి టైం సరిపోదు, నేను ఎక్కడ రక్షించాలి? బాయ్ బాయ్. మణి గారు నన్ను రక్షించండి, నేను మీకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చా. గుడ్ బై. హే ఫ్రెండ్స్, నన్ను రక్షించండి. మనీ, బ్యూటీ, తెలివి ఇవన్నీ వెళ్ళిపోయినాయి, మేము కూడా వెళ్ళిపోతున్నాం. బాయ్. ఏ భయా, నన్ను రక్షించు భయా. నన్ను తాకుండా బస్సులో నుంచి పడేసావు గారా, నేనెందుకు రక్షించాలి? బాయ్ బాయ్. ఏ మల్లేష్ అన్న, నన్ను రక్షించు. ఇప్పుడు నువ్వు నాకు ఓటేసే పరిస్థితిలో కూడా లేవు. బాయ్. హే ఫేమస్ గారు, నన్ను రక్షించండి. దగ్గర మనీ సంపద లేదు, ఇంకా నేనెందుకు? బాయ్. ఏ మేడం, నన్ను రక్షించండి మేడం. హాయ్ ఫ్రెండ్స్, లైవ్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. లోక స్నేహాన్ని కోరి దేవునికి దూరం అయ్యాడు. తన కష్టకాలంలో నీవు నమ్ముకున్నవి ఏవి నీకు తోడు ఉండవు. అన్ని కాలాల్లో దేవుని నీవు ఆశ్రయిస్తే దేవుడు నీ కోసం వస్తాడు. ప్రభువా నన్ను క్షమించు, నేను ఇవన్నీ చేర్చుకుని నేను త్రోసివేశా. నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఎవరూ కాపాడలేదు. నన్ను రక్షించండి ప్రభువా. ఏడవక నాన్న, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావుగా, నేను నిన్ను క్షమించా. ఇంతకుముందు తన ప్రయాణానికి తనే అధిపతి, తన జీవితం తన చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు తన జీవితాన్ని దేవునికే అప్పగించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ఇలా ఉంటుంది కదా, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇప్పుడు చూపించిన స్కిట్ పేరు మై లైఫ్ జర్నీ, నా జీవిత యాత్ర.